శాసన మండలి ప్రతిపక్ష నేత పోస్ట్ నుంచి సీనియర్ నేత బొత్సకు ఉద్వాసం చెప్పాలని వైసీపీ బాస్ జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తిరుమల లడ్డూకి కల్తీ నెయ్యి సరఫరాపై మండలిలో చర్చకు డుమ్మా కొట్టేందుకు బొత్స అనారోగ్యం పేరిట డ్రామా ఆడారని జగన్ మండిపడుతున్నట్లు చెప్తున్నారు. తాను అసెంబ్లీకి వెళ్లననే ఉద్దేశంతో మండలిలో పార్టీకి అండగా ఉంటారని, బరువైన బాధ్యతలు అప్పగిస్తే దొంగెత్తులు వేయడం ఏంటని జగన్ ప్రశ్నిస్తున్నారు. కేబినెట్ హోదా అనుభవిస్తూ పార్టీని కష్టకాలంలో వదిలేశారని బొత్సపై జగన్ నిప్పులు చెరుగుతున్నారని అంటున్నారు. బొత్స బదులుగా తన సొంత నియోజకవర్గానికి చెందిన నాయకుడికి పగ్గాలు అప్పగిస్తే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని పార్టీ సీనియర్లతో వ్యాఖ్యానించారని సమాచారం. దీంతో బొత్స పోస్టు ఊడిపోయినట్లే అంటున్నారు. ఆయన స్థానంలో జగన్ కు నమ్మకస్తుడైన లేళ్ల అప్పిరెడ్డి లేదా పి రామసుబ్బారెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గం వారు మాత్రమే తన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని జగన్ విశ్వసిస్తున్నారని చెబుతున్నారు. అయితే బొత్సను పదవి నుంచి తప్పించడం వల్ల విమర్శలు చెలరేగే అవకాశం ఉందని పార్టీ నేతలు భయపడుతుండగా జగన్ ఆ విషయాన్ని లైట్ గా తీసుకుంటున్నారని అంటున్నారు. బొత్సకు ఒత్తిడి ఎక్కువైందని కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉండడం వల్ల ఆయన మేలు కోరే బాధ్యతల నుంచి తప్పించినట్లు చెప్పవచ్చని, దీనివల్ల పార్టీకి ఎటువంటి సమస్య ఉండదని జగన్ అభిప్రాయపడుతున్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.